హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంచే. నెక్స్ట్ డే మా మెయిన్ ట్రిప్ స్టార్ట్ అయ్యింది. మా 2 ఫ్యామిలీస్తో పాటు ఇంకా 3 ఫ్యామిలీస్ కూడా యాడ్ అయ్యాయి. శారదా పిన్ని, బాబాయ్, వాళ్ళ అబ్బాయి సాయి ప్రొద్దుట నుండి సేమ్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చారు. భార్గవి వదిన, అన్న, వాళ్ళ పాప తేజు తిరుపతి నుండి ముందు రోజు నైట్ వచ్చారు. నెక్స్ట్ ఫ్యామిలీ అక్క, బావ, వాళ్ళ పిల్లలు. వీళ్ళు బెంగళూరులోనే ఉంటారు. మొత్తం 5 ఫ్యామిలీస్ టెంపో ట్రావెలర్ వెహికల్ బుక్ చేసుకొని ట్రిప్కి బయలుదేరాము. ఇంతకు మీకు చెప్పనే లేదు కదా మేము ఎక్కడికి వెళ్ళామని. అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ హుగేనకల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. అందరం కలిసి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం. దారిలో ఒక ఫేమస్ జైన్ టెంపుల్ ఉంది. అంటే చూసుకొని వెళ్దామని. ఈ జైన్ టెంపుల్ టోటల్ వైట్గా పాలరాతితో నిర్మించారు. ఈ టెంపుల్ చూడటానికే కాదు, టెంపుల్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. సేమ్ జైన్ టెంపుల్ పక్కనే ఇంకొకటి కూడా పింక్ కలర్లో ఉంది. ఒక టెంపుల్ చూసాం కదా అని రెండో టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఈ టెంపుల్ ఎలక్ట్రాన్ సిటీ ఏరియాలో ఉంది. నెక్స్ట్ ఇక్కడి నుండి బ్రేక్ఫాస్ట్ చేద్దామని A2B అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ మాకు నచ్చిన టిఫిన్స్ తిని ఇక్కడ మనమే సెల్ఫ్గా సర్వ్ చేసుకోవాలి. మాకైతే పొంగలి చాలా బాగా నచ్చింది. మా పిల్లలైతే రవ ఇడ్లీ నచ్చిందని వాళ్ళైతే రవ ఇడ్లీ తిన్నారు. ఒక మంచి కాఫీ 1/2 తాగి మా జర్నీ స్టార్ట్ చేశామండి. చిన్న తుంపర లాంటి వర్షంలో మన ఓన్ వెహికల్లో తడిసిన రోడ్లపైన పచ్చటి చెట్ల మధ్య నుండి ప్రకృతిని చూసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ జర్నీ అసలు చెప్పనవసరం లేదండి, వర్ణనాతీతం కదా. కాసేపు మాటలతో, కాసేపు కునుకుపాట్లతో మా గమ్యాన్ని చేరుకున్నాం. ఈ ఒగేనకల్ వాటర్ ఫాల్స్ సరిగ్గా కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఉంది. కానీ ఒగేనకల్ మాత్రం తమిళనాడు స్టేట్లోకి వస్తుంది. ఇది బెంగళూరు నుండి 180 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కావేరి నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. దీనిని నయాగరా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మేము జర్నీ స్టార్ట్ కాకముందే ఒక తెప్ప నడిపే వ్యక్తితో ఫోన్లో డీల్ సెట్ చేసుకున్నామండి. మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే తప్పకుండా తెప్పలోనే వెళ్ళాలి. మనం తెప్ప నడిపే వ్యక్తులతో ఏం డీల్ సెట్ చేసుకున్నా గవర్నమెంట్కు ఒక తెప్పకు 1500 రూపీస్ ఇవ్వాల్సిందే. ఒక తెప్పలో 3 పెద్దలు కానీ 2 పిల్లలు కానీ మ్యాక్సిమం అలో చేస్తారు. ఇంచుమించు ఒక ఫ్యామిలీకి ఒక తెప్ప అనుకోండి. మేము 5 ఫ్యామిలీస్ కలిసి 4 తెప్పలని బుక్ చేసుకున్నామండి. బోటింగ్కు వెళ్ళే ముందు దారికి 2 వైపులా చాలా షాప్స్ ఉన్నాయి. మేము కొద్దిగా ఎర్లీగా అక్కడికి చేరుకున్నాం కాబట్టి అన్ని షాప్స్ తెరవలేదండి. మీరు కూడా ఇక్కడికి ప్లాన్ చేసుకున్నట్లయితే కాస్త మార్నింగ్ టైం 10 to 11 మధ్యలో అక్కడికి చేరుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగ్ 5కి టోటల్ అన్ని షాప్స్ క్లోజ్ చేస్తారు. మనం వాటర్లో కానీ బయట కానీ కాసేపు స్పెండ్ చేసినట్లు ఉంటుంది. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ప్రతి మొబైల్కి ఒక వాటర్ పౌచ్ తీసుకున్నాము. ఈ పౌచ్లో మొబైల్ ఉంచి కూడా ఫోన్ని ఆపరేట్ చేయవచ్చు. ఇక ఆఫ్టర్ లంచ్ కోసం మనం బోటింగ్ కంటే ముందే ఆర్డర్ ఇస్తే మనం బోటింగ్ మొత్తం తిరిగి వచ్చేసరికి వాళ్ళు మనకి ఎంతో టేస్టీగా వండి ఇస్తారు. ఇందుకోసం మేము ఇచ్చిన మెనూ లిస్ట్ చాలా పెద్దదండి. మా టీంలో 12 మెంబర్స్ పెద్దవాళ్ళు, 6 మెంబర్స్ చిన్నపిల్లలు ఉన్నారు. ఇందులో పూర్తిగా వెజిటేరియన్స్ 4 మెంబర్స్ ఉన్నారు. ఇంతకు ఈ లిస్ట్ మొత్తం మీకు ఎందుకు చెబుతున్నాను అని అనుకుంటున్నారా? చూడండి, మేము ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చామో. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనమే మనకు నచ్చిన ఫ్రెష్ చేపల్ని సెలెక్ట్ చేసుకొని కటింగ్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్ చేసి వండే వాళ్ళకి ఇస్తారు. ప్రతి ప్రాసెస్కి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మేము చేపల పులుసుకి 4.5 kgs, చేపల వేపుడికి 5.5 kgs చేపలు తీసుకున్నామండి. టోటల్గా అటు ఇటు
10 కేజీస్ బిఫోర్ క్లీనింగ్ చేపలు తీసుకున్నాము. ఇవి ఈచ్ కేజీ 130 అరౌండ్ వాళ్ళు మాకు అమ్మారు. కేజీ చేపల క్లీనింగ్కి 20 రూపీస్ తీసుకున్నారు. చేపల పులుసు, చేపల వేపుడు, వైట్ రైస్, రసం ఇవి వండటానికి 2500 రూపీస్ వండే వ్యక్తి అడిగింది. మేము ఆవిడతో బేరం ఆడి ఫైనల్గా 2000కి ఓకే చేసుకున్నాము. ఈ అమౌంట్లోకి టోటల్ ఇంగ్రీడియంట్స్తో కూడా వాళ్ళకి సంబంధం. ఆమెకు ఇంకో విషయం కూడా చెప్పాము, మాకు వంటలు నచ్చితే నీవు అడిగినంత అమౌంట్ ఇస్తామని. ఇక వీళ్ళు వండే విధానం చూస్తే మనం ఫిదా అవ్వాల్సిందే. వాళ్ళు వండే ప్లేసెస్ని, పొయ్యిలని శుభ్రంగా మట్టితో క్లీన్ చేసుకొని, మట్టితో అలుక్కొని, మంచిగా ముగ్గులు వేసుకొని వంట స్టార్ట్ చేస్తారు. వీళ్ళ వంటకు కేవలం కట్టెల పొయ్యినే యూజ్ చేస్తున్నారండి. ఇంకో మంచి విషయం ఏమిటంటే వీళ్ళు తయారు చేసే మసాలాలు రోట్లో దంచిన మసాలాలనే వాడుతారు. ఇంతగా ట్రెడిషనల్ వేలో వంటలు వండితే టేస్ట్ ఎలా ఉంటాయో మీరే గెస్ చేయండి. వీళ్ళు వండిన వంటలు ఎలా టేస్టీగా వచ్చాయో వీడియో లాస్ట్లో చెప్తానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి. ఇంకా వీళ్ళకు వంటకు కావలసిన చేపలను వాళ్ళకి ఇచ్చి అన్ని చోట్ల అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసి బోటింగ్కు స్టార్ట్ అయ్యాం. బోటింగ్కు ఒక్కొక్క తెప్పకు 1500 కడితే ఒక రిసిప్ట్ ఇస్తారు. దాన్ని చూపిస్తే మనందరికీ ఒక లైఫ్ జాకెట్ ఇస్తారండి. నీటిలోకి వెళ్ళామంటే తప్పకుండా ఈ సేఫ్టీ జాకెట్ పెద్దలు, పిల్లలు అందరూ వేసుకోవాల్సిందే. ఇన్ని చేపలు వండటానికి ఇచ్చాం కదా, ఇంకా సరిపోదు అన్నట్టు మా సీనన్న బోటింగ్ చేసేటప్పుడు వాటర్లో చేపలు తింటే ఇంకా థ్రిల్గా ఉంటుందని ప్రతి ఫ్యామిలీకి 250 గ్రామ్స్ మెత్తలు అండ్ ఫిష్ డీప్ ఫ్రై చేసినవి ఇచ్చారు. నిజంగానే ఈ ఫ్రై వాటర్ మధ్యలో తింటూ ఉంటే ఇంకా తినాలనిపించింది. ఇంకా ఎవరి బోట్లో వాళ్ళు ఎక్కి బోటింగ్ స్టార్ట్ చేశామండి. ఫస్ట్ బోట్ బ్యాక్ వాటర్ గుండా లోపలికి తీసుకొని వెళతారు. నాకు ఈ తెప్పలో ప్రయాణం చేయడం ఫస్ట్ టైం అండి. అందుకేనేమో నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. మేము వెళ్ళినప్పుడు మంచిగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు కూడా అలానే వర్షం పడుతుందేమో, టోటల్ ట్రిప్ అంతా క్యాన్సిల్ అవుతుందేమో అనుకుంటూ బయలుదేరాం. కానీ చాలా క్లౌడీగా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న తుంపర్ లాంటి వర్షం పడుతూ ఉంటే మనం వాటర్లో తెప్పలో ప్రయాణం చేస్తూ చుట్టూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అబ్బా ఆ ఫీలే వేరు కదా, చాలా బాగా అనిపించిందండి. ఇలా 20 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత ఒక ఐలాండ్ లాగా వస్తుంది. ఇక్కడ అసలైన బార్గింగ్ స్టార్ట్ అవుతుంది. తెప్ప నడిపే వ్యక్తులతో మనకు, తెప్ప నడిపే వ్యక్తులు మనతో అంటారు ఇలా, మీరు ఇంకా కాస్త ముందరికి వెళ్ళాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి. ఒక తెప్పకి ఎక్స్ట్రా అమౌంట్ 1500 అని అడుగుతారు. మనం 500 ఇస్తామని, లేదు 1200 కానీ 1000 కంటే తక్కువకు రాము అంటారు. మేమైతే ఒక తెప్పకి 1000 ఇచ్చాము. ఒకవేళ మనము ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు చెప్పిన చోట ఇసుక దిబ్బలాగా ఉంది, అక్కడ మనకు 15 మినిట్స్ టు 20 మినిట్స్ ఆపుతారు. మనము కాసేపు నీటిలో ఎంజాయ్ చేయవచ్చు. మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి. మనం తెప్పలో ఉండగా తెప్పని మొత్తం స్పీడ్గా రౌండ్గా తిప్పుతారు. ఆ తిప్పుడికి ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం. కళ్ళు తిరిగినా పర్వాలేదు, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకో విషయం, తెప్ప నడిపే తెడ్డుతో ఇంకో తెప్పలోని వాళ్ళపైకి నీటిని కొడతారు. ఇలా కొట్టడం చాలా సరదాగా ఉన్నప్పటికీ మన మొబైల్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం తడిసిపోతాయి. ఇలా నీటిని కొట్టి కొట్టి మొత్తం అన్ని తెప్పలలోని వాళ్ళు ఇంక్లూడింగ్ తెప్ప డ్రైవర్స్ కూడా తడిసిపోయారు. ఈ ఆట చాలా సరదాగా ఉంది. మేము 5 ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం కదా,
ఒకరి మీద ఒకరము నీళ్లు చల్లుకుంటూ తెప్ప డ్రైవర్లతో తెడ్డుతో అన్న వాళ్ళకు కొట్టండి అన్న వీళ్ళకి కొట్టండి అని బాగా సరదాగా ఎంజాయ్ చేశాము. నేను ఈ ట్రిప్ కంటే ముందే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. ఈ ట్రిప్లో అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. మనం బోటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వాటర్లో షాపింగ్ కూడా చేయవచ్చు. ఎలా అంటారా, అమ్మే వాళ్ళే తెప్పలలో అన్ని తినే ఐటమ్స్ తీసుకొని మన తెప్ప దగ్గరికి వస్తారు. మేము వెళ్ళినప్పుడు ఒక తెప్పలో అన్ని జంక్ ఫుడ్ ఉన్నాయి, ఇంకో తెప్పలో అన్ని ఫ్రూట్స్ కట్ చేసి అమ్ముతున్నారు. మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు. ఈ కప్ వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇలా మేము 2 కప్స్ తీసుకున్నాము. మా చిన్నోడికి వాటర్ మిలాన్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాటర్ మిలాన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు సైడ్ కొండ వచ్చేసి తమిళనాడు బార్డర్ని కనిపిస్తుంది, ఇటు సైడ్ కొండ వచ్చేసి కర్ణాటక బార్డర్. మనమైతే తమిళనాడు కర్ణాటక బార్డర్ రెండిటికి ఇప్పుడు మధ్యలో అయితే కావేరీ నదిలో ట్రావెల్ చేస్తున్నాం. ఈ ఫీల్ అయితే చాలా బాగుంది కదా, చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది ఈ రెండు కొండల మధ్య ట్రావెల్ చేస్తూ ఉంటే.
మేము వెళ్ళినప్పుడు తమిళనాడులో వర్షాలు పడటం వలన కావేరి నది బాగా ఫ్లోటింగ్గా ఉంది. ఇంకాస్త ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తెప్పలకు స్టాప్ పాయింట్ ఉంది. ఇక్కడ దిగి కొన్ని తాపలెక్కి చూస్తే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇది చూడటానికి వాటర్ అంతా వచ్చి ఒకే లోయ లాంటి ప్రదేశంలో నీళ్లు జారుతూ ఉండి తుంపర్లు ఎగిసిపడుతూ ఆ వాటర్ శబ్దం వింటూ ఉంటే ఎంతసేపు అయినా అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ తెప్ప నడిపే వాళ్ళు ఊరుకోరు కదా. ఇంచుమించు 30 మినిట్స్ ఇక్కడ మేము స్పెండ్ చేసి ఫొటోస్ దిగాం. అక్కడి నుండి సేమ్ దారిలో మేము రిటర్న్ అయ్యాం. ఇంచుమించు టోటల్గా మేము 3 అవర్స్ తెప్ప ప్రయాణం చేశాము. లక్కీగా మా జర్నీ అయిపోయేటప్పుడు నెమళ్ళు కనిపించాయండి. వాటిని జూ కాకుండా బయట చూడటం మా పిల్లలు ఫస్ట్ టైం కాబట్టి ఇంకాస్త థ్రిల్గా ఫీల్ అయ్యారు. తెప్ప ఎక్కడమే కష్టం అనుకున్నానండి. తెప్ప దిగడం ఇంకా కష్టం. తర్వాత పైకి వెళ్ళి ఎవరి సేఫ్టీ జాకెట్ వాళ్ళు బోటు వాళ్ళకి ఇవ్వాలి. మేము ఈ ట్రిప్ సాటర్డే కానీ సండే కానీ ప్లానింగ్ చేయలేదండి. మేము ఇక్కడికి ఫ్రైడే వెళ్ళాము. మీరు ప్లాన్ చేసే పాటైతే వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడు కాస్త జనాలు తక్కువగా ఉండడం వలనో లేక మాకు తెప్ప నడిపే వ్యక్తి మంచివాడు కాబట్టో మమ్మల్ని చాలాసేపు తిప్పి చూపించాడు. టోటల్గా మంచి ఎక్స్పీరియన్స్, స్వీట్ మెమోరీస్ అయితే ఇక్కడ మాకు దొరికాయండి.
ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మేము బోటింగ్ చేసి వచ్చేసరికి ఈవినింగ్ 4 అబోవ్ అయ్యింది. నీళ్ళలో ఉన్నంత వరకు పిల్లలు కానీ పెద్దలకు కానీ ఆకలని తెలియనే లేదు. వన్స్ వాటర్లో నుండి బయటికి రాగానే వామ్మో టైం 4 అయ్యింది, ఆకలి ఆకలి అంటూ అరుపులు. అక్కడ ఒక చిన్న ఓపెన్ ప్లేస్ ఉంది భోజనం చేయడానికి. ఇక్కడ భోజనం చేయడానికి వసతిగా ఉన్నప్పటికీ కోతులు కాస్త ఎక్కువగా ఉన్నాయి. మా బోట్ అతను వాటిని తోలుతూ ఉంటే మేము భోజనం చేయగలిగాము. మా వంటలక్క భోజనాలు తీసుకొని వచ్చిందండి. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, వైట్ రైస్, రసం. ఫస్ట్ మేము రసం వద్దని చెప్పాము, కానీ తినేటప్పుడు అన్నం రసం ఫిష్ ఫ్రైతో తింటూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా చేపల పులుసు అయితే చెప్పనవసరం లేదు, అంత బాగా వండింది. మా గ్యాంగ్లో వెజిటేరియన్ వాళ్ళకు మాత్రం ఇంటి నుండి పప్పు బెండకాయ ఫ్రై తీసుకొని వెళ్ళామండి. ఇంకా మా వంటలక్క విషయానికి వస్తే తిన్న ప్రతి ఒక్కరూ వంటలను బాగా చేసావు అనడంతో ఆమె నైట్కి అన్నం తినిందో లేదో అంతగా పొగిడారు అందరూ. మేము ఆవిడతో ముందుగా చెప్పినట్టు ఏమి తగ్గించకుండా ఆమె అడిగినంత అమౌంట్ ఇచ్చి ఆమెను హ్యాపీ చేశాము. ఇంతకు మీకు చెప్పలేదు కదా, బోటింగ్ చేసే వ్యక్తి, వంటలు వండే వంటలక్క ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళ కాంటాక్ట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఏమైనా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ చేయండి. ఇలా జరిగిందండి మా ఒగేనకల్ వాటర్ ఫాల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ 1Kకి దగ్గరగా ఉంది. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మా చిన్నోడు ఈ ఒగేనకల్ వాటర్ ఫాల్ వీడియోస్ చూసి అమ్మ ఇంకోసారి వెళ్దామని అంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.